హలో వ్యూవర్స్, ఈరోజు నేను డెస్క్టాప్ బ్రౌజర్ ఎలా ఓపెన్ చేయాలి క్రోమ్లో నుంచి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. దాంట్లో యూట్యూబ్ స్టూడియో అని కొట్టాలి. అది ఫుల్గా కొడితేనే మీకు ప్లే అవుతుంది, లేకపోతే లోపలికి లాగిన్ అయిన తర్వాత అది మళ్ళీ లాగౌట్ అయిపోతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది మీకు చూపిస్తుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఫుల్గా youtube-studio.com కొట్టి దాన్ని ఓపెన్ చేయాలి క్లిక్ చేసి. ఆ తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అని వస్తుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా దీన్ని బ్యాక్ వచ్చేయాలి. ఇలా మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ లాగిన్ అవ్వదు. అప్పుడు మీరు దాన్ని గట్టిగా క్లిక్ చేసి ఉంచితే న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి దాన్ని కొంచెం బ్యాక్ వచ్చి ఇప్పుడు పైన ఉన్న 2 ట్యాబ్స్లో ఒక ట్యాబ్ ఓపెన్ చేసి కంటిన్యూ టు స్టూడియో అని కొట్టాలి. గెట్ ద యాప్ మాత్రం కొట్టకూడదు. అప్పుడు మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో మీకు ఈ టైప్లో డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. దీన్నే డెస్క్టాప్ బ్రౌజర్ అని అంటారు. ఈ డెస్క్టాప్ బ్రౌజర్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. సెట్టింగ్స్లో చెక్ చేసుకోవచ్చు, ప్లస్ ఏంటంటే ఛానల్ వ్యూవింగ్ చూసుకోవచ్చు, మనకి అడ్వాన్స్ సెట్టింగ్ చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి ఆటో డబ్బింగ్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కొత్తలో పాతలో ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అక్కడ సీ ఆల్ అని కొడితే ఇందాక నాకు వచ్చిన సబ్స్క్రైబర్ కూడా నేను ఇందులో చూస్తున్నాను. మనకి దాదాపు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎప్పుడెప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో అది కూడా ఇక్కడ కనపడిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే జస్ట్ వాచ్ చేస్తూ ఉండండి.